ఇది సాధారణ పోలీస్ కథ కాదు, నిజం తెలిసిన వాళ్ళు నిశ్శబ్దంగా మారిపోయిన కథ. ఆ రాత్రి ఊరంతా నిద్రలోకి వెళ్లిన తర్వాత ఎస్ఐ పిడుగు ఒక్కడే మేల్కొని పాత రెవెన్యూ ఆఫీసులో ఫైళ్లను పరిశీలిస్తాడు. అప్పుడు ఒక డెత్ కేస్ క్లోజ్డ్ అని కనిపిస్తుంది. కానీ ఆ రోజు సంతకం చేసిన ఆఫీసర్ డ్యూటీలోనే లేడని తెలిసి అతని అనుమానం పెరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఎవరో ప్లాన్ చేశారు అని పిడుగు మనసులో అనుకుంటాడు. నిజం తెలుసుకోడానికి అతను ఊర్లోని ఒక పాత రైతును కలిస్తే ఆ రైతు వణికే గొంతుతో, "ఆ భూమిపై నిజం మాట్లాడిన వాళ్ళు ఇక్కడ నిలబడలేకపోయారు" అని హెచ్చరిస్తాడు. అదే సమయంలో దూరంలో ఒక కారు ఆగిన శబ్దం వినిపిస్తుంది. హెడ్లైట్లు వెలుగుతాయి. చీకట్లోనుంచి ఎవరో దిగుతున్నట్టు కనిపిస్తుంది. వెంటనే పిడుగు ఫోన్ మోగుతుంది. అజ్ఞాత కాల్ నుంచి, "ఈ కేస్ వదిలేయ్, లేకపోతే నీ కుటుంబం బాధపడుతుంది" అనే బెదిరింపు వస్తుంది. ఒక్క క్షణం అతనికి అమ్మ ముఖం, నాన్న చేతుల్లో మట్టి, తమ్ముడి ప్రశ్న గుర్తువచ్చి పిడుగు గట్టి నిర్ణయం తీసుకుంటాడు. "నేను భయపడితే నేలం గెలుస్తుంది, నేను నిలబడితే న్యాయం బతుకుతుంది." ఆలోచించకుండా ఫైల్ కాపీలను జిల్లా అధికారికి పంపిస్తాడు. కేసు మళ్లీ ఓపెనవుతుంది. అరెస్టులు మొదలవుతాయి. కాని న్యాయం గెలిచిందనుకున్న క్షణంలోనే ఎస్ఐ పిడుగు వెనుక ఒక నీడ నెమ్మదిగా కదులుతుంది. ఇక్కడితో కథ ఆగలేదు. ఇక్కడితో అసలైన ప్రమాదం మొదలైంది.